నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. చైనా మన దేశంపై ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ను చాలా ఎక్కువగా చేస్తుంది. ఎంతగా అంటే మన ఆర్మీలో 15% ఈ ఇన్ఫర్మేషన్ వార్ పైనే పోరాడుతున్నారు. మన బ్రెయిన్లో చైనా అనుకూల ఆలోచనలు వచ్చేలా విత్తనాలు నాటుతున్నారు. అందుకు పత్రికలను, సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటోంది చైనా. ఈ ఇన్ఫర్మేషన్ వార్ వల్ల మన దేశంలో ఎంతో నష్టపోతుంది. మరి దీన్ని అడ్డుకోవడంలో మనము భాగమవుదామా? అది ఎలాగో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ యుద్ధం ఇప్పుడు రూపు మార్చుకుంటోంది. ఆది మానవుడి కాలంలో మనుషులు రాళ్లతో కొట్లాడుకునేవారు. నాగరికత నేర్చిన తర్వాత కత్తులు, బల్లెలతో పోట్లాడుకునేవారు. ఆ తర్వాత అందులో మందుగుండు వచ్చి యుద్ధ రీతినే మార్చేసింది. లక్షల్లో సైనికులు మరణించే స్థాయికి యుద్ధాలు చేరుకున్నాయి. కానీ ఇప్పుడు అది కూడా అంతరించిపోనుంది. ఆధునిక కాలంలో ఇన్ఫర్మేషన్ వార్ ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రపంచ గతిని మార్చేయనుంది. ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో చైనా ముందు వరుసలో ఉంటుంది. అందులో ఎక్కువగా ప్రభావితమయ్యేది మాత్రం మన భారతదేశమే. చైనా ఇన్ఫర్మేషన్ వార్లోనే పాకిస్తాన్ కూడా భాగమైంది. అంటే మన దేశంపై టూ ఫ్రంట్ వార్ఫేర్ జరుగుతోందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. చైనా నుంచి మన దేశంలోని అనేక మీడియా సంస్థలకు భారీగా నిధులు అందుతున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్లో ఉన్న ది హిందూ న్యూస్ పేపర్ ఫుల్ పేజీలో ఆ పార్టీని పొగిడింది. జిన్పింగ్ గవర్నమెంట్ను పొగుడుతూ ఆర్టికల్స్ రాసింది. అంతేకాదు, ప్రతి సంవత్సరము కమ్యూనిస్టు పార్టీ పుట్టిన సందర్భంగా పూర్తి పేజీ ఆర్టికల్స్ వస్తాయి. ది హిందూ న్యూస్ పేపర్ హెడ్ క్వార్టర్స్కు చైనా అంబాసిడర్లు కూడా వచ్చి వెళ్తారు. ఇది బహిరంగ రహస్యమే. అటు టైమ్స్ నౌ, మింట్ పేపర్లు కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ కోసం ఫుల్ పేజ్ ఆర్టికల్స్ను రాశాయి. భారత్లో ఉంటూ చైనాను పొగుడుతూ వార్తలు రాశాయి ఆ పేపర్లు. అంతేకాదు, మన దేశంలో గల్వాన్ ఘటన జరిగిన తర్వాత కూడా ఇలానే జరిగింది. ఓవైపు మన దేశ సైనికులు చనిపోతూ ఉంటే, మరోవైపు పత్రికలు చైనాను పొగడటం మొదలుపెట్టాయి. ఇక న్యూస్ మినిట్ అయితే ఏకంగా చైనా నుంచి ఫండింగ్ను తెచ్చుకుంటోంది. దీనిపై ప్రస్తుతం ఈడీ విచారణ సైతం జరుగుతోంది. ఇక ఇన్ఫర్మేషన్ వార్లో భారత యూట్యూబర్లను సైతం భాగం చేసింది చైనా. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ప్రజలను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యూట్యూబ్ ఒక సాధనంగా మారింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సెక్యూరిటీ ఏజెన్సీస్ గవర్నమెంట్ను దీనిపై హెచ్చరించాయి. చాలామంది భారత యూట్యూబర్లు చైనాను ప్రమోట్ చేస్తున్నారని, తద్వారా వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారని హెచ్చరించింది. దీనిపై అనేక వార్తలు వచ్చాయి. అంతెందుకు, ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలామంది భారత యూట్యూబర్లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. జ్యోతి మల్హోత్రా, తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్తో పాటు చాలామందిని నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. వీరంతా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అయితే ఈ యూట్యూబర్ల సహాయంతో పాకిస్తాన్, చైనాలు తమకు అనుకూల యూట్యూబ్ వీడియోలు చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో భాగంలో జరిగిందని తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా అయితే పాకిస్తాన్లోని లాహోర్ మార్కెట్లో తిరుగుతూ భారత్ కంటే పాకిస్తానే బెటర్ అని మాట్లాడారు. అక్కడ అందమైన ప్రదేశాలు ఉన్నాయని కొనియాడారు. చాలామంది చైనాకు అనుకూలంగా వీడియోలు తీసి వాటిని ఇక్కడ ప్రమోట్ చేశారు. దీనివల్ల మన దేశస్తుల్లో చైనా, పాకిస్తాన్ అనుకూల బీజాలను నాటుతున్నారు. ఎక్కడైనా నాగరికతను అంతం చేస్తే అప్పుడు ఆ సమాజం బానిసగా మారుతుంది. దీన్నే చైనా తన ఇన్ఫర్మేషన్ వార్లో భాగంగా ఉపయోగిస్తోంది. మన బ్రెయిన్ను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ఆయా దేశాలు. మనం ప్రతి అంశాన్ని పాకిస్తాన్, చైనాలకు అనుకూలంగా మాట్లాడడం మొదలు పెడతాము. అప్పుడు అది ఆటోమేటిక్గా భారత్కు వ్యతిరేకంగా మారుతుంది. దీన్నే భారత మాజీ సిడిఎస్ బిపిన్ రావత్ 2 ఫ్రంట్ వార్ అని పిలిచేవారు. 2 ప్రత్యక్ష యుద్ధాలు పాకిస్తాన్, చైనాలతో వస్తే మిగిలిన 0.5 ఫ్రంట్ వార్ మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ వార్ వల్లే జరుగుతోందని చెప్పేవారు. అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉండేవారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ వార్ వల్ల ఇండియన్ ఆర్మీ 50% శక్తిని దీనికే వెచ్చించాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ వెలుగులోకి వచ్చిందని, ఇందులో పాకిస్తాన్, చైనాలు భాగమయ్యాయని భారత ఆర్మీ ప్రకటించింది. దీన్ని తిప్పికొట్టేందుకు తాము 15% ఆర్మీని కేటాయించాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా ఇన్ఫర్మేషన్ వార్ను క్లిష్టమైన యుద్ధం సమయంలో అడ్డుకోవడానికి కూడా ఆర్మీ తన శక్తిని వినియోగించాల్సి వచ్చింది. దీనివల్ల మన సైన్యం శక్తి సామర్థ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ను మనం అడ్డుకోవడానికి కుదురుతుంది. చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. వీరంతా అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టవచ్చు. ఎవరైనా చైనాను, పాకిస్తాన్ను పొగిడినట్లు కనుక వీడియోను తీస్తే వారిని వెంటనే ఎండగట్టాలి. వాళ్ళు చేస్తున్నది తప్పు అని మనమే వివరించాలి.
వీటికి ఇంటర్నెట్లో చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని చూపించి ఇలా వారి బండారం బయట పెట్టవచ్చు. అలా చేయడం ద్వారా చైనా ఇన్ఫర్మేషన్ వార్ను అడ్డుకోవడంలో మనము భాగం కావచ్చు. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ను ఎంతో కష్టపడి సేకరించాం. మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మేము ఎదగడానికి మీ సపోర్ట్ కావాలి. అందుకోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.